35వ రోజు రాత్రి 9:15 ఇంట్లోకి మరొకసారి కొత్తగా వచ్చిన పాత సభ్యులని బిగ్ బాస్ స్వాగతిస్తున్నారు. ముందుగా మునుపటి సీజన్లలో మీ ఆట తీరుతో, మీరు పంచిన ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు మళ్లీ తిరిగి మీ సొంత గీటుకి చేరుకున్న రాయల్స్ని చూసి ప్రేక్షకులే కాకుండా బిగ్ బాస్కి కూడా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఓజీ క్లాన్, మీరు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్లో విజయవంతంగా కొన్ని వైల్డ్ కార్డ్స్ని ఆపారు. అసలైన సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఇప్పుడు మొదలు కాబోతోంది. అది మీ ఊహకందని లిమిట్లెస్ సర్ప్రైజెస్తో నిండి ఉంటుంది. ఇప్పటి నుంచి ఓజీ క్లాన్కి రాయల్స్ క్లాన్కి మధ్య జరగబోయే పోరులో మీరు క్లాన్లు కలిసి ఒకరికి మించి మరొకరు పోటీ పడుతూ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ని ఆడియన్స్కి అందిస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. రాత్రి 9:30 ఓజీ క్లాన్ ఈ రోజు రాత్రి మీరు బెడ్రూమ్ మరియు రేషన్ పైన కంట్రోల్ ని గెలుచుకున్నారు. మెగా చీఫ్ అయిన కారణాన నబీల్ ఏ క్లాన్ సభ్యులు ఏ బెడ్రూమ్ లో పడుకోవాలి అనేది మీరు నిర్ణయించాల్సి ఉంటుంది. అది మాత్రమే కాదు, ఇరు క్లాన్స్ కి చెందాల్సిన రేషన్ కూడా మీ కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి మీ రేషన్ లో నుంచి ఎంత రేషన్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని అందరితో పంచుకోండి బిగ్ బాస్. రాత్రి 9:45 ఫాస్ట్ అందరు రండి, మళ్ళీ బిగ్ బాస్ తొందర పిలుస్తారు. సో మీరు చెప్పండి, మీకు ఆ రూమ్ ఓకేనా, జీబ్రా రూమ్ ఓకేనా? ఇప్పుడు వాళ్ళకి ఎనీహౌ వాళ్ళు 8 మంది ఉన్నారు కాబట్టి నేనైతే తప్పకుండా వాళ్ళకి 3 బెడ్స్, ఇంకో రూమ్ లో ఒక బెడ్ ఇస్తా. బికాస్ బెడ్ ఇవ్వకపోవడం అనేది ఒక ఐ డోంట్ మనిషి రేషన్ లో కావాలంటే అందరి హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. రేషన్ లో చూసుకుందాం మనం. అంటే నాకు ఒక పాయింట్, హెల్త్ గురించి ఆలోచిస్తున్నావు కదా, సో ఫుడ్ ఉంటేనే కదా టాస్క్ ఆడగలుగుతారు వాళ్ళు. సో రేషన్ లో మాకు సరిపోయేదంతా నువ్వు తీసుకొచ్చావు, ఇప్పుడు దాంట్లో యూ హావ్ టు గివ్ సమ్ ఫర్ దెమ్. నాకు ఫుడ్ లేకపోతే నేను టాస్క్ ఆడడానికి నాకు ఎనర్జీ ఉండదు. సో ఐ కెనాట్ కాంప్రమైజ్. Chicken comes under luxury. We are not giving mutton and chicken. No non-veg we are giving. రైస్ ఎక్కువ ఒక డౌట్ ఏంటంటే ముందు బిగ్ బాస్ స్పెసిఫై చేశారు ఏ క్లాన్ మెంబర్ అదే రూమ్ లో పడుకోవాలి. సో యు ఆర్ టెల్లింగ్ దట్ ఒక బెడ్ ఇస్తాను అని. 2 బెడ్స్ సోలో ఇద్దాం, సోలోగా పడుకోవచ్చు, బెడ్ వాళ్ళకి ఇద్దాం, అట్లా ఆ రాయల్టీ తీసుకుందాం. అంటే బెడ్రూమ్ లో ఒక సోలో పర్సన్, ఇంకో సోలో పర్సన్ ఉండి వాళ్ళకి ఒక బెడ్ ఇచ్చేద్దాం, అట్లా అంటున్నా. రాత్రి 12:30 గౌతమ్ ఫిజికలీ బాగా ఆడతాడు. ఓకేనా, డంప్ డిఫరెంట్ వర్డ్ యూజ్ చేయి. అంటే డమ్ ఇన్ ద సెన్స్ అడిగి క్రాక్ వర్డ్ క్రాక్ చేయడం కొంచెం అటు ఇట్ అవుతుంది ఒకటి. అంటే కరెక్ట్ గా అర్థం చేసుకోవడంలో కొంచెం ఇచ్చేస్తాడు. మళ్ళీ అన్ని చోట దూరి నేను కొంచెం అన్నట్టు చూపిస్తా, బట్ లైట్ తీసుకో. తెలుసు, నేను లాస్ట్ సీజన్ చూసిన. గట్టిగా మాట్లాడుకోవచ్చు. మెహబూబ్ ఇస్ స్ట్రాంగ్ ప్లేయర్. మెహబూబ్ దూరుతాడు, గోకున్ గొడవ పెట్టుకోవడానికి కూడా చూస్తాడు. అలా రోహిణి వచ్చింది కదా, స్ట్రాంగ్. మళ్ళీ ట్రై చేస్తుంది, ఫిజికల్ గేమ్స్ అన్ని ఆడడానికి ట్రై చేస్తుంది, కానీ స్ట్రాంగ్. ఇంకెవరు ఉన్నారు? అవినాష్ అన్ని చోట ఆడడానికి ట్రై చేస్తాడు. అట్టు ఆడతాడు, ఆయన లాక్కుంటాడు, ఎప్పుడు చెప్పాలో అక్కడ మాట ఆట 2 అంటున్నాడు. ఆడతాడు, ఇక్కడి నుంచి అట్టు, అక్కడి నుంచి ఇట్టు చెప్తాడు. దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ ఇంకెవరు ఉన్నారు? హరితేజ. షీఈస్ ఆల్సో స్మార్ట్, షీఈస్ వెరీ వోకల్. అండ్ సెకండ్ ఇంకోటి ఏంటంటే నేనే ఆడొచ్చులే, నేనే అంత పెద్ద ఇదే లేదు కానీ ఆడొచ్చు. ఓకే, నైని స్వీట్ అంటున్నావా? ఓకే ఓకే బాబా లడ్డురా ఇడా 100 స్వీట్ కాదు. బేసిక్లీ మనం ఏం గేమ్ ఆడినా దాంట్లో స్ట్రాంగ్ గా ఉండడం లాగే ఆడాలి. గొడవకి వస్తే గొడవకి వెళ్ళిపోండి అంతే. రోహిణి మాట నచ్చలేదు, మీరందరూ బచ్చాలు ఉంది కదా,
నచ్చలేదు. అట్లే అంటారు కావాలి. బచ్చాస్ రా అందరూ ఏజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఆబ్వియస్లీ బచ్చాజే, దట్ ఈస్ ఏజ్ వైజ్. ప్లేయింగ్ ద గేమ్ 35 కాదు ఏజ్ ఆంటీ చెప్తాం. ఉదయం 9:15 అవునా? ఓకే, super. షూటింగ్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు అట్లా మొన్నటి వరకు అయితే అట్లా లేకుండే. సైడ్ గ్లాస్ మొత్తం హౌస్ కి ఒక్కరైనా కాడికి నేనైనా ఇప్పుడు నువ్వు వచ్చే నువ్వే ఉన్నావా? లేదు, ఇప్పుడైనా నేను మీరు వచ్చే వారానికి అట్లా. ఏంది చీఫ్ నేను అవ్వాల్సిన వాడిని, ఇక వాడు పొరగాడు ఏడుస్తూనే ఉన్నాడు, నేనైతే సరే తీసుకోపో అని చెప్పాడు. ఏడవలే, నువ్వు ఏడిచినావు. నీ పిల్ల ఆడికి వచ్చిందా? నువ్వు ఏడ్చినావు, నేను చూసిన టీవీలో. పడ్డా నేను చూసినా నువ్వు జైల్లో ఉన్నావు. నా పెన్నము నా పిల్ల ఆదికి వస్తుందా? నువ్వు పిల్ల పెన్న ఆదికి వస్తే ఎందుకు వచ్చినావు మరి? ఇంత ముద్దుగా అడిగావే నువ్వు. అది నేను టీవీలో చూసిన. తట్టుకోలేను గంగవ్వ, నాకు ఏమొచ్చిందా, నేను ఇంతే. తట్టుకోలేవా? పోతావా ఈ వారం? అమ్మా నేను పోను. గుర్తొస్తే పోను. పోనంటే మరి ఎందుకు ఏడ్చినావు? మొన్న పైసలు అన్నా పెన్నం పిల్ల ఆదికి వస్తుందా గిళ్ళకి వచ్చినాక? యాదకొస్తుంటది, నాకు ఏం చేయమని. ఆదికి వస్తే నామినేషన్ ఎత్తా పో. వద్దు గంగవ్వ. అయ్యా ఫిక్స్ అయిపోయా. అట్లా టీవీలో ఈయనకేమైంది ఏమో ఏడతాడు మగ బాయిగాడు అని నేను అనుకున్నా. నేను ఇంతే ఇట్లనే ఉంటాను గంగవ్వ, మార్చుకుంటా. ఏడవను ఈ వారం, అసలు ఏడవను. చూడు మళ్ళా వారం పోతావా? వద్దు. అదే ఉదయం 9:45 మీకైతే నామినేషన్స్ ఈజీ కదా? చూస్తాం, చూసి వచ్చాం కదా. మాకు మిమ్మల్ని చేయమంటే చాలా కష్టం. అంతే, ఫస్ట్ డే మీరు ఎలా చేసుకుంటారో అలానే మాకు ఏదో చీఫ్ టాస్క్ పెడతారు. పెట్టాలి అని కోరుకుంటున్నా, సో దట్ మాకు ఒక 1 డే దొరుకుతుంది మిమ్మల్ని ఇంకా గట్టిగా చూడటానికి, అబ్జర్వ్ చేయటానికి. బికాజ్ నిన్న రావడం చూసామంటే ఈరోజు నామినేషన్స్ అంటే చాలా కష్టం. కానీ చాలా మంది డల్ అయిపోయారంటో. మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి ఏడుస్తూనే ఉన్నాం. దాని తర్వాత ఫ్యామిలీ లెటర్స్ పెట్టారు, ఏడుస్తూనే ఉన్నాం. పడ్డది ఎలిమినేషన్ నైనికా ప్లస్ మణికంఠ ఎప్పుడు ఫర్ ఎవర్ లాస్ట్ వరకు ఉంటాడు, వచ్చేస్తాడు. అంటే లోపల ఎలా ఉంటున్నాడో తెలియదు మనకంట. అంటే మిమ్మల్ని ఏమైనా విసిగించడం, ఇరిటేట్ చేయడం ఇట్లాంటివి చేస్తాడా? గేమ్ పరంగా మీకు ఏమనిపించింది అట్లా తను బిహేవ్ చేయడం వల్ల? మీరు అందరూ తన్ని దాన్ని వల్ల నీకు ఏమనిపించింది? అతనికి అలా సేవ్ అవుతున్నాడు అంటే మాకు అర్థమైపోయింది దట్ సింపతి ఆయన మీద వస్తుంది. బికాస్ జెన్యూన్లీ అయితే మేము కార్నర్ చేయం. ఐ ఎంజాయ్ మనీస్ జోక్స్. ఆయన ఫేస్ చూస్తేనే నాకు నవ్వు వస్తుంది. నిన్న కూడా అంటే నేను రాగానే అనిపించింది, అరే వీళ్ళందరూ ఇలా అంటున్నారు, నేను బాగానే ఉన్నాడు కదా అనిపించింది నాకు. ఎక్కడ ఎలా దేనికి ఓవర్ థింక్ చేయాలి, దేనికి ఓవర్ థింక్ చేయకూడదు తెలీదు. ఇప్పుడు నిన్ను వచ్చి నువ్వు అందరు ఏజెస్ ఏంటి ఇది అది అని అనగా, ఓ మీరందరు 94, 96 ఇది అయితే బచ్చాగాలు మీరందరూ అని అన్నావు కదా అని వెళ్ళిపోయావు. మనీ సడన్గా లేచి తను మనందరినీ బచ్చాగాలు అంది, నాకు అది నచ్చలేదు. మనం బచ్చాగాలం ఏంటి అంటే అప్పుడు ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. బచ్చాగాలు అని కిడ్స్ లాగా చిన్నపిల్లల్లాగా అనింది, మీరు బచ్చాగాళ్ళని తీసి అలా. సో దట్ ఈస్ కాల్డ్ ఏది సడన్ గా ఒక పాయింట్ పెట్టుకొని దాన్ని ఇలా రివర్స్ చేసేసి దాన్ని మీరెవరైనా పాయింట్స్ పెట్టండి అప్పుడు చూపిస్తాడు. ఇప్పుడు కొంచెం ఆయనకి స్ట్రెంగ్త్ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు ఓజీస్ అందరూ వీఆర్ ఆల్ వన్ కదా. సో హీల్ హ్యావ్ అవర్ సపోర్ట్ నౌ నో మ్యాటర్ వాట్. ఇప్పుడు కొంచెం స్ట్రెంగ్త్ ఫీల్ అవుతాడు. ఒకప్పుడు మేము మాలోనే డివిజన్ కదా, సో దట్ ఈస్ డిఫరెంట్. 36 ఉదయం 10 గంటలు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఆ కుర్చీని మార్చబెట్టి
కుర్చీని మార్చబెట్టి ఉదయం 10:15 ఏ టీ పెట్టుకోవడానికి పాలు కూడా లేవబ్బా, ఇస్తే బాగున్నావు. నాకుంది. మాకు లేదు. అమ్మ మాకు పాలు ఇవ్వలేదా మీరు కొంచెం కూడా? మాకు ఇవ్వచ్చు కదా కొంచెం. మాకు ప్యాకెట్లు వేసుకొచ్చుకుందాం కదా మరి మనం. ఆ బుట్టెలు ఇయ్యాలి అన్ని వేసుకొచ్చుకుంటే ఎందుకు? నువ్వు బిగ్ బాస్ వచ్చాడు ఎందుకు? గింత చేస్తుండు పోయిన సరే అయితే మత్తు పాలు ముందే చెప్పుంటే కావాలి చికెన్ కట్టేది. ఈ రోజు ఒకటి చాలా, తర్వాత ఇస్తారు కదా. తర్వాత మనం ఏదైనా గేమ్ ఆడి గెలుచుకోవాల్సిందే. గేమ్ ఆడి గెలుచుకో. అది వీళ్ళ దగ్గర పాలు ఉన్నాయి. వాళ్ళ దాచుకున్నారా మరి? మా రేషన్ లో మాకు వరకే సరే. అంటే మేము పోయినా ఇక మీ రేషన్ లో మీకుంటే అందరం అందరం చదువుకోవాలి. ఎందుకు వచ్చినా మిమ్మల్ని ఆడిచ్చేదానికే అత్తి నాకు పెట్టాలి. నీకు ఒకదానికేనా? నాకు కొంచెం పెద్ద మనిషి పానం బర్ర అంటే. నేను పెద్ద మనిషినే. అందరు పుట్టిర్రు, అందరు పుట్టిర్రు. మధ్యాహ్నం 12:30 ఏం లేదండి. పెళ్ళి అవుతున్నప్పుడల్లా ఇద్దరం నుంచొని దందాన్ని కడిగేసుకుందాం సార్. షేర్ చేసుకుందాం. మరి మీరు ఎక్కువ వంట చేసుకుని ఎక్కువ గిన్నెలు వేస్తే తోమాలమ్మా ఇంకా. సరే ఓకే. వాళ్ళు అంటుంది ఏంటంటే అందరు కలిపి కడిగేయాలి. లైక్ ఇద్దరు వాడినవి ఇద్దరు కడుగుతాం, అసైన్ చేసిన వాళ్ళు. వీళ్ళు అంటుంది ఏంటంటే మేము వండింది మేము కడుగుతాం, మీరు వండింది మీరు కడగండి. సో ఇక్కడ ఒక పాయింట్ లోకి ఇద్దరం వస్తే అండర్స్టాండింగ్ వస్తుంది. మీరు కడిగే వాళ్ళు చెప్పండి. మీరు అడుగుతారంటే మాది మేమే కడుక్కుంటాం. అట్లయితే ప్రాబ్లం మా చేసుకున్నాక కడిగి మీకు ఇచ్చేస్తాం, మీరు చేసి మాకు ఇచ్చేది కాదు. అలా చేయడం వల్ల మరి ఒక గిన్నె తేడా వచ్చినా కొట్టుకుంటారు. చూసుకోండి. ఇద్దరు మనం తిన్నా వాళ్ళు తిన్నా గిన్నెలన్నీ ఒకరికి కడిగి తోమాలి, తోమి కడగాలి కదా. ఒకరు తోముతారు, నువ్వు కడుగు, సరిపోద్ది. అలా చేయండి. ఒకరు కడగండి, ఒకరు తోమండి, సరిపోద్ది. ఓకే. అది ఇప్పటి నుంచి అంటున్నాడు. ఇప్పటి నుంచే మరి. మర్యాదగా నేను ఇందాక నోరు మూసుకుని బాత్రూమ్ తీసుకోమంటే గౌతమ్ గారు అడిగాను కదా అన్నాడు. మా అందరికీ సీరియస్ గా మాట్లాడు. బిగ్ బాస్ గిన్నెలు తోమేటప్పుడు మైక్ ఖరాబ్ అయితే ఆప్రాన్స్ పంపించారు. మీ మండుకోలే ఏం చేయలేదు, రాగానే గిన్నెలు పెట్టిర్రు, అందరు కలిసి క్లాప్స్ కొడుతున్నారు, ఎంకరేజ్ చేస్తారు. ఆ గిన్నెలన్నీ యుద్ధానికి పోతున్నా, బోల్దడానికి పోతున్నా. నేనేమంటున్నా అంటే అసలు ఈరోజు మనం వంట చేసుకోలేదు కదా. గిన్నెలు పడినాయి కదా, అట్లయితే మరి మరి నువ్వు బాత్రూమ్ కడుక్కో. కాదు అది కూడా అవి కడిగితేనే మనకు చేసుకోని గిన్నెలు అంతే. ఇలా బుక్ చేస్తారు చూసారా బిగ్ బాస్. బుక్ చేశారంటే నేను నోటి దూల నేనే చేస్తా అని చెప్పిన. ఇట్స్ ఓకే. మధ్యాహ్నం 12:45 ఎక్స్క్యూజ్ మీ, మా గురుగారు చెప్తున్నారు, సైలెంట్ కూడా అండి. రా తోముతా. తోమ్ గిన్నెలు తోమ్ వంగవే వింగవై సోపునే పాదువై సాధువం పాదవం గిన్నెలు తోమవోయ్ నాందా సోపును పెట్టోయ్ గోకోయ్ నీళ్లు పోయవోయ్ తోమ్ రోహిణి మూతోమ్ గంగవా చెప్పాలి. ఏం చేద్దాం అనుకుంటున్నావు హౌస్ లో? ఏదైనా చేస్తాం, ఏం చేయాలంటే అది చేస్తాం. అంతేలే, నిన్న గేమ్ చూసాక అర్థమైంది నువ్వు ఏదైనా చేస్తావు. నా దిక్కుంది తెలుగువాడు
ఏ దిక్కు లేకుండా ఈ హౌస్ ఇరికానురా. రాగానే రెండో రోజు సామాన్లు కడిగించి మా దుంప తెంచారుగా. హౌస్ హార్మోనియం దెబ్బతీస్తుంది. ఏమండి మీరు చేయకపోతే పర్లేదు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. హౌస్ హార్మోనియం దెబ్బతీస్తున్నారంట. హార్మోనియం దెబ్బతీస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలు. ఎవరది? బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్. అది ఇరిగిపోయింది. బిగ్ బాస్ ప్రాపర్టీ ఇరిగిపోయింది. మీ పర్సనల్ గా పడతావు. నిన్న నైటే చెప్పా ఇక్కడ కూర్చుంటే వ్యూ బాగుంది అని. వాంటెడ్ గా చేయలేదయ్యా నేనేమి. మన ముగ్గురు నాకు పడుకున్నా పగలేదు. నువ్వు కూర్చొని తేజ ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు ఈ రోజు. ఎవరిదంటారు అది టవల్స్? తెలీదు. ఒక్కటి ఎం చూసా, మనీది ఒక్కటి ఉంది. వాడి కిడ్నీ తెలీదంట. అంత వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని అంత చేస్తాడు. అంత ఫస్ట్ మూసుకొని తీసుకెళ్లి పెట్టమని చెప్పు. కావాలని చేయలేదు బిగ్ బాస్. ఎక్కడున్నావు బిగ్ బాస్? ఓ ఏడే ఉన్నావా? ఏడా లేవు. కావాలనే చేసిండు బిగ్ బాస్ తేజ అయితే. సారీ అదే అనిపిస్తుంది. కావాలని చేయలేదు బిగ్ బాస్. నువ్వు కావాలనే బిగ్ బాస్ ప్రాపర్టీని ఎట్లా నువ్వు పాడు చేస్తావు? బిగ్ బాస్ వీళ్ళందరూ దీని మీద నామినేషన్ కాదు. నేను యాక్చువల్ గా పూల్ లో స్నానం చేసి బిక్నీ వేసుకుని అక్కడ పడుకున్నా, దాన్ని పెట్టుకున్నాను. బిగ్ బాస్ మిమ్మల్ని నేను సేవ్ చేశాను బిగ్ బాస్, లేకపోతే ఎంత బిగ్ బాస్. తేజ కారణంగా ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. తనకి ఏం పనిష్మెంట్ ఇస్తారు? అదే డాగ్ లెక్కనే ఉండు, అయిపోతుంది. డాగ్ లెక్క. డాగ్ లెక్క. ఎవరు డాక్టర్ లెక్కనే మాట్లాడాలి. నీకు ఈ బ్లైండ్స్ ఎత్తే వరకు మాటలు లేవు. బ్లైండ్స్ ఎత్తే వరకు ఇది షిట్జు ఏమో లేజీ డాగ్. గుడ్ గుడ్. టోస్టీ మీ ఇంట్లో కుక్కుందా? చెప్పు బాబు అంటే లాస్ట్ కి ఈడెందుకు అడుగుతున్నాడు తెలుసా? కుక్కలు నాపుతాయి కదా, దానికోసం అడుగుతున్నాడు. మా ఇంట్లో కుక్కలతో నాకించుకుంటాం కానీ వేరే కుక్కలు. టోస్టీ అడుగురా. టోస్టీ టోస్టీ అమ్మాయ్యా అయిపోయింది టోస్టీ. నీ టాస్క్ చెప్పేలాగున్నాను కుక్కతా. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలు. డ్రింక్ తాగొచ్చు, చాక్లెట్ తిన్నా. నేను అసలు ఆడి గెలిచేదాకా వాళ్ళది ఏది ముట్టుకోను. అది నా మైండ్ లో అదే ఉంది. కూడా ముట్టుకోను. ఆడి గెలిచేదాకా నేను ఆడి గెలిచేదాకా బిర్యానీ తప్ప ఏంది నేను. కొంతమందిని అడిగినా ఇస్తలేరు. ఒకసారి ఒకటి ఇస్తున్నాడు, అడగపోయిన ఇస్తున్నాడు నబిల్. కొంతమంది ఫ్రెండ్స్ అంటారు మళ్ళీ. థ్యాంక్ యూ బ్రో. నేను తిరిగి మేము తినం. మేము ఆడి గెలిచేదాకా ఏం ముట్టుకోకూడదని డిసైడ్ అయ్యాం. ఆల్రెడీ నేను ఆడి గెలిచేదాకా ముట్టుకున్నారా? బాగుంది, నిజంగా బాగుంది. అసలు రైస్ లో వేసేయి. ఏం కాదు, తినమ్మా మందేలే. మంద బిగ్ బాస్ ఇచ్చింది. చాక్లెట్ తిన్నాను. నేను ఆడి గెలిచేదాకా మనకు కాదు. ప్లీజ్ కదా. ఫస్ట్ చాక్లెట్ పెట్టాలి, చెయ్యి పెట్ట. నబిల్ మళ్ళీ ఇడు. దట్స్ ఓకే నాన్న. కన్నీరు వచ్చిందంటారు నిజంగా. ఎవరితో దబ్బేసాడు వీడు? ఇది దొరికిందే సందని పారిజాత. అరే కలిపేస్తున్నాడు సార్. మధ్యాహ్నం 3 గంటలు. నిన్న ఇక్కడ మన బెడ్రూమ్ లో కూర్చొని చూడు బచ్చా అది ఎవరు చెప్పారో తెలియదు. చెప్పాడా? తెలుసు. ఆ పాయింట్ నేనే పొద్దున్న చెప్పాను. ఎందుకంటే లిసన్ మనీ చాలా మంచోడు. మనీని మీరందరూ కార్నర్ చేస్తున్న వస్తుంది. నిన్న కూడా నాతో బాగా మాట్లాడిండు ఆ అబ్బాయి. మీరందరూ ఎందుకు అలా పోర్ట్రే చేస్తున్నారు అంటే, రోహిణి నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఊరికే ఇలా నువ్వు బచ్చా అన్నావు, బట్ అతను చూడు దాన్ని నెగిటివ్ గా తీసుకున్నాడు. ఇలా చిన్న వాటిలో ఇలా వస్తుందని పొద్దున్నే ఆ డిస్కషన్.
నిఖిల్ అయినా నేనైనా తప్పు చేస్తే మీరు 8 మంది కలిసి నా తప్పైనా నన్ను టార్గెట్ చేసి నాకు అందరు కలిసి నన్నే నామినేట్ అందరు కలిసి నన్నే చేసిరు అనుకో, అది వద్దన్న జనాలకు నా మీదనే పాపం తెలుస్తుంది. అయ్యో పాపం వీని పైన అందరు వేస్తారు, అయ్యో పాపం సింపతి అయితే వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ట్రైయింగ్. తప్పు చేసిన అందరు పాపం వాడికి అదే ప్రాబ్లం అవుతుంది. టాస్క్ బాగా మాత్రం ఎవరు గెలిచినట్టు నేను చూడలేదు. వాళ్ళ పర్సనాలిటీ నచ్చితేనే గెలుస్తారు 101%. కట్ చేస్తే ఇప్పుడు మనీ ఆల్సో హ్యాస్ హై ఛాన్సెస్ లైక్ ఎనీ వన్ ఆఫ్ గోయింగ్ ఇంటూ 5 టాప్ 5 లో కూడా ఉంది మనకి. మనమే వెళ్ళి కలుస్తున్నట్లుంది కానీ వాళ్ళు వచ్చి మనతో కలుస్తున్నట్లేదు. ఒక నిఖిల్ కలుస్తున్నట్టు. ఒకవేళ ఇప్పుడు రోహిణి చేసింది అనుకో, మనమే ఎవరో ఏరికిచ్చాం అడ్డి అన్నట్టు ఉంటుంది. మధ్యాహ్నం 3:15. 5 వారాలుగా మీలో మీరు పోట్లాడుకున్నారు, మీలో మీరు నామినేట్ చేసుకున్నారు. కానీ రాయల్ క్లాన్ రాకతో లెక్కలు మారాయి. 5 వారాల మీ ప్రయాణం ఆడియన్స్ లాగా మీ ప్రదర్శనని, మీ ఆట తీరుని, మీ స్వభావాన్ని చూసి మీ అందరి మీద స్పష్టమైన అభిప్రాయాన్ని వారు ఏర్పరచుకొని ఈ ఇంట్లోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు నామినేషన్స్ రాయల్ క్లాన్ సభ్యులు మాత్రమే చేస్తారు. బిగ్ బాస్ ఒక సభ్యుడి పేరు పిలిచినప్పుడల్లా ఆ సభ్యుడు పేలవంతమైన ఆట ఎవరు ఆడుతున్నారో, ఎవరు ఈ ఇంట్లో ఉండడానికి అనర్హులో తగిన కారణాలు చెప్పి 2 ఓజీ క్లాన్ సభ్యుల మెడలో నామినేషన్ బోర్డు వేసి నామినేట్ చేయాల్సి ఉంటుంది. మెగా చీఫ్ అయిన కారణంగా నబీల్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. మధ్యాహ్నం 3:30. నా ఫస్ట్ నామినేషన్ యష్మి బిగ్ బాస్. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యష్మి అనేది మీరు చెప్పేది ఒకలా ఉంది, చేసే దగ్గర అది వేరేలా ఉంది. పర్సన్కి రూల్స్ మారుతున్నాయి. మీకు మంచి రిలేషన్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు అప్లై చేసే రూల్ అప్లై అవ్వట్లేదు, మీకు ఇష్టం లేదు అన్న దగ్గర వేరే రూల్ అప్లై అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ప్రతి వారం ఒక మనిషిని టార్గెట్ చేసి అదే మనిషిని నామినేట్ చేస్తూ మీరు అదొక స్ట్రాటజీలా పెట్టుకుని ఇంకొక మనిషిని నామినేట్ చేయకుండా ఉండడానికి హోల్డ్ చేసేలా దాన్ని వాడుతున్నారు అనిపించింది. ఎందుకంటే నన్ను హర్ట్ చేసావు, నా మనసు బ్రేక్ చేసావు, నేను నిన్ను ప్రతి వారం నామినేట్ చేస్తా అనేది కొన్ని వారాల తర్వాత మాకు న్యాయంగానూ అనిపించట్లేదు, చూడ్డానికి కూడా చాలా బోర్ కొడుతుంది. అదొక పాయింట్. రెండో పాయింట్, మీకు లాస్ట్ వీక్ కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి ఫుడ్ ఆఫర్ చేసినప్పుడు ఎందుకో చాలా 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 గట్టిగా అనిపించింది, మీరు అది మణికంఠకి ఇచ్చుంటే బాగుండేది అని. ఆ నిమిషంలో తీసుకున్న డెసిషన్, బయటకు వచ్చి చేసినవన్నీ కొంచెం ఆ పద్ధతి విధానం నాకెందుకో కొంచెం బాగా అనిపించలేదు, ఒక స్ట్రాటజీ లాగా అనిపించింది. అండ్ మీకు ఇష్టమైన వాళ్ళ ఇమోషన్స్ కానీ వాట్ ఎవర్ అవి ఇమోషన్స్ ఇష్టం లేని వాళ్ళవి అసలు కాదు అన్నట్టుగా కూడా చూస్తున్నప్పుడు ఒక ఆడియన్ గా నాకు అది నిజంగా ఫీల్ అయింది. నేను స్ట్రాటజీస్ గేమ్ లో మాత్రమే వాడతా, మిగతా టైం నేను అంత ఆలోచించను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది నేను అది చేస్తా. మేబీ అది మీకు రాంగ్ గా కనిపించిందేమో. అండ్ ఎవ్రీ నామినేషన్స్ ఎస్ నేను చెప్పాను, ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తాను అని నేను చెప్పాను, నేను ఒప్పుకుంటా. అలా అని ఆ చెప్పానని నేను చేస్తున్నా అన్నట్లేదు. ఒక్కొక్కసారి ఆయన అనుకున్నారు దట్ నువ్వు రివెంజ్ నామినేషన్ చేస్తున్నావు అని. మీరు టార్గెట్ చేయండి, రివెంజ్ నామినేషన్ కూడా చేయండి, ఒక్కరినే కాదు. అక్కడ నా నామినేషన్ నా గేమ్ కి నాకు ఎవరు డిస్టర్బింగ్ గా ఉన్నారు వాళ్ళని కదా చేయాలి. సో నాకు మణికంఠ కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది ఆ పర్టిక్యులర్ వీక్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొకటి కన్ఫెషన్ రూమ్ ది మీరు చెప్పారు. నేను ఎందుకు నిఖిల్ తీసుకున్నాను అంటే మణికంఠకి నిజంగా
వాడు ఎంత మాతో గొడవ చేసినా మాకు అనాయింగ్ అనిపించినా వాడు ఏడవగానే ప్రతి ఒక్కరు వెళ్ళి మాట్లాడతాం. సో వీఆర్ షోయింగ్ దట్ జెన్యూన్ గా వస్తుంది ఆయన మీద. ఎందుకు మీ ప్రేమ ఆయనకి? సో ఇక్కడ మణికంఠకి చాలా లవ్ దొరుకుతుంది, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా వెనెవర్ హీ ఫీల్ లో నేను వెళ్ళాను, నేను మాట్లాడాను, స్ట్రాంగ్ గా ఉండమని అవన్నీ నేను చేస్తున్నాను. కానీ నిఖిల్ అందరితో అది చెప్పుకోవట్లేదు, దట్ ఈస్ మిస్సింగ్. అంటే ఇంట్లో వాళ్ళని నేను మిస్ చేసుకుంటున్నా అని. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నాకు నిఖిల్ కి అవసరం అనిపించింది యాజ్ హిస్ ఫ్రెండ్. మణికంఠకి ఇచ్చే అదే లవ్ ఆర్ కన్సోలింగ్ నిఖిల్ కి ఇచ్చేసి మణికంఠకి ఫుడ్ ఇచ్చి ఉండొచ్చు కదా. నాకు అలా అనిపించింది ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో. సో మణికంఠ కన్నా ఎక్కువ నిఖిల్ కి కావాల్సి ఉండే. బికాస్ మీకు అలా అనిపించింది బికాస్ మీకు మంచి బాండింగ్ ఉంది, దట్ ఈస్ ద బాటమ్ లైన్. కానీ ఆ డిసిషన్ ని మీరు అప్లై చేసిన తర్వాత చేసిందంతా కూడా కొంచెం ఫేక్ అనిపించింది. మీరు చిన్న సైజ్ గ్రూపిజం కనపడకుండా కనపడే ఒక చిన్న గ్రూప్ చేస్తారా ఏ గ్రూపిజం అని అదొక లేబుల్ చేయడం నాకు ఇష్టం లేదు. బికాస్ నేను ఈ రోజే వచ్చాను కాబట్టి, బికాస్ నేను అది బయట చూసింది వేరే ఉండొచ్చు. ఫేవరిజం నాకైతే ఎక్కడ చూపించలేదు అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా నేను ప్రేరణ గొడవ చేసుకున్నాం హౌస్ మొత్తానికి. వీఆర్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, నేను బయాస్డ్ గా ఉంటాను ప్రేరణతో అన్నారు. కానీ 1 వీక్ నేను కన్ఫ్యూజన్ రూమ్ లో తన పేరే తీసుకోలేదు, బికాస్ నాకు తనతో ప్రాబ్లం ఉండే. నాకు అలా తన పేరే తీసుకోలేదు అనేది మాకు తనకి ఇద్దరికి కలిపి షాక్ కదా. అదే చెప్తున్నా, అంటే మీరు చెప్తున్నారు కదా ఒకరికి ఫేవరిజం లేదు, నేను ఒకరికి కాదు ఆ లేబుల్ చిన్న గ్రూప్ ఉంది అదేదో అంటున్నారు. నాకు ఆ గ్రూప్ నేను ఎక్కడ చేస్తున్నా నాకు అర్థం కాలేదు. అంటే వెనెవర్ ఐ ఫీల్ లో నాకు కొంచెం డైవర్షన్ కావాలి అన్నప్పుడు మాత్రమే నా మైండ్ సెట్ కి ఎవరు సెట్ అవుతారో వాళ్ళతో కూర్చొని మాట్లాడి నా మైండ్ చేంజ్ అవ్వడానికి కొంచెం వాళ్ళతో మాట్లాడుతాను. మేబీ మీకు అలా కనిపించిందేమో, ఎక్కడైనా అలా నాకు అనిపిస్తుంది. ఒకసారి డెఫినెట్లీ నేను ఎక్కడైనా చేస్తుంటే కాన్షియస్ గా నేను చూస్తా, ఐ డెఫినెట్లీ కరెక్ట్. రైట్, థ్యాంక్ యూ. నా సెకండ్ నామినేషన్ ఇస్ పృథ్వీ. మీరు టాస్క్లు ఆడేటప్పుడు డెఫినెట్లీ చాలా స్ట్రెంగ్త్తో లిటిల్ బిట్ ఆఫ్ ఆరోగెన్స్తో కూడా ఆడతారు. ఇప్పుడు మెగా చీఫ్ టాస్క్ జరిగినప్పుడు కూడా ఐ పక్కన ఇలా గ్యాప్ ఉండాలి, ఆర్ ఇది కరెక్టా, ఇది ఏంటి, మీకు అది ఇంపార్టెంట్ టాస్క్, మీరు అది గెలవాలి. ఆ మినిట్లో కూడా మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళ డిసిషన్స్ని తీసుకున్నారు తప్ప కొంచెం దాని గురించి వర్క్ చేయలేదు. ఇలా చాలా విషయాలలో మీ చుట్టూ ఒక 2-3 ఉన్నారు, అది మీకే తెలియకుండా మీ గేమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీకు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఆర్ మీరు వాళ్ళతో మాట్లాడిన మాట ఒక గేమ్లా ఉంది తప్ప వాట్ ఈస్ యూ అదర్ దాన్ యూ ప్లేయింగ్ టాస్క్స్ మాకు అస్సలు కనిపించట్లేదు పృథ్వీ గారు. అగైన్ ఒక చిన్న గ్రూపిజం ఆర్ ఎనీథింగ్. సో నేనేం చెప్తున్నానంటే పోను 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 వీళ్ళంతా ఉండకపోవచ్చు. దేర్ విల్ బి అ టైం మీరు ఒకరే నిలబడి ఆడాలి. అలాంటి టైంలో కనీసం మీ స్టాండ్ ఏంటి, మీరేం చేయాలి, మీ డిసిషన్ ఏంటి తీసుకుంటే మీరు ముందుకెళ్తారు. బికాజ్ యు ఆర్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్ యాజ్ ఐ సెడ్, మీ గేమ్కి అది హెల్ప్ అవుతుంది, కరెక్ట్ చేసుకుంటారని చెప్తున్నారు. మీరు ఇన్ఫ్లుయెన్స్ మాట చెప్పారు, ఐ డోంట్ బిలీవ్ దట్. ఎందుకంటే ఇక్కడ నా చుట్టూ 2-3 ఉన్నారంటే అది మా క్లాన్ వాళ్ళే ఉంటారు ఎవరైనా. ఇక్కడ యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి క్లాన్ పరంగానే ఆడుతున్నాం మేము, ఇండివిజువల్ పరంగా చాలా తక్కువ. మీరు ఒక 4-5 ఏం చేస్తున్నారో అందులోనే అది రివాల్వ్ అయిపోతుంది. పర్సనాలిటీ వైజ్ ఒక్కొక్కరు బయటికి రావాలి, అలా వస్తే గేమ్ చూడడానికి ఆడడానికి బాగుంటుంది అనేది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఫ్లోయింగ్. మీరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ చెప్తున్నారు? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎస్పెషల్లీ ఆ టాస్క్ లో నాకు చాలా టీమ్ గేమ్ అది. అదే ఆఫ్ కోర్స్ టీమ్ గేమ్ అది. కనీసం తర్వాత నిఖిల్ నెల్లి అడిగారా, నువ్వు నన్ను రాంగ్ గైడ్ చేసావు, నీ వల్ల నాకు మెగా రాంగ్ గైడ్ కాదు, యాక్చువల్లీ నిఖిలే నాకు చెప్పాడు కొన్ని పాయింట్స్ కొన్ని చెప్పాడు, అండ్ అక్కడ ఐ యామ్ అవును గ్యాప్ ఉంది. నాకు ఇక్కడ కూడా క్లారిటీ లేదు. మాకైతే మాత్రం టాస్క్ల్లో తప్ప ఎక్కడా మీరు కనిపించట్లేదు. అదే మీరు చూసింది 1 hour కదా. ఇప్పుడు మా పరిస్థితి కూడా నెక్స్ట్ వీక్ నుంచి చూసేది గంటే కదా. మనకే అన్ని తెలుసు. మీకేం కనపడేది అది మాట్లాడుతున్నారు. నేను మీ నామినేషన్ అగ్రీ చేయను, బట్ ఇది చేంజ్ చేయడానికి కావద్దు. సో ఇట్స్ ఫైన్. నా నామినేషన్ మీరు అగ్రీ చేయరు, కానీ నా నామినేషన్ నేను అగ్రీ చేశాను. ఇది నా ఒపీనియన్. ఓకే, అదే నేను చేసుకుంటున్నా. బికాస్ నేను ఇంతవరకు ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, నా డిసిషన్ నేను చెప్పాను. అండ్ ఓకే ఫైన్. ఏమో నాకు కనిపించలేదు. ఎనీవేస్ yes థ్యాంక్స్. మధ్యాహ్నం 3:45. మనం ఏం చేస్తున్నాం హౌస్లో అని చెప్పలేము, కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు మా హౌస్లో ఉన్న వాళ్ళకి ఐ థింక్ ఒక క్లారిటీ ఇవ్వడం అవసరం. మనం చాలా మంది మనీ గురించి చెప్పాం, అది ఇప్పుడు మాట్లాడుతుంటే తెలుస్తుంది ఎలా వెళ్ళిందని. పప్పి టాస్క్లో ఏం జరిగిందంటే
వచ్చి యష్మి అండ్ మన పృథ్వీ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సో హీ టోల్డ్ దట్ యు ఆర్ అన్డిజర్వింగ్ అని యష్మికి చెప్తే తను ఏడ్చింది యాక్చువల్లీ. అవును. సో తను ఏడ్చిన తర్వాత బయటకు వెళ్ళి తన్నే చీఫ్ కంటెండర్ దాంట్లో ఉంచిండు నాగమణికంటే జస్ట్ బికాజ్ షీ క్రైడ్. సో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా. మొత్తం అదే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ జరిగే మనకి నాకు క్రిస్టల్ క్లియర్ గా కనబడింది. 100% మనం చూసిన దాన్ని బట్టే మనం బయట చెప్పగలుగుతాం కదా. నీకెవరితో నేను మాట్లాడబుద్ది అయితే వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి చెప్పు, నువ్వు చెప్పేది క్లారిటీ ఇవ్వు. ఏం కావు ఇప్పుడు ఏం పాయింట్ ఏం లేదరా, అట్లా కాదు. షీస్ టెల్లింగ్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నీకు ఏదో మనీ పాయింట్ పైన చేసిరని చెప్పి ఇప్పుడు అందరూ మాక్సిమం మనీకి ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఏదో పాయింట్ తీసి చేస్తారు. మరి వాళ్ళకు మనీ గురించి క్లారిటీ ఒక నిమిషం నువ్వు మనం ఒకవేళ చెప్పినాక వాళ్ళతో మాట్లాడకు. నామినేషన్స్ వచ్చినప్పుడు నీకు మంచి ఆపర్చునిటీ లేదురా చెప్పడానికి అర్థం అవ్వట్లేదు. నేను నామినేషన్స్ అయిపోయినాక లేదు బాబా తెలుసా ఎందుకు మాట్లాడుతావు? నెక్స్ట్ నామినేషన్స్ లో మాట్లాడు, నెక్స్ట్ నామినేషన్స్ లో మాట్లాడు అంటాను. ఈ 1 వీక్ వెయిట్ చేయి, వాళ్ళకి అర్థమవుతుంది. వెయిట్ ఫర్ 1 వీక్. అర్థమవుతుంది. మీరు చూసింది గంటే అంటే దట్ పాయింట్ ఇస్ టోటలీ నాన్సెన్స్ పాయింట్ అది. సాయంత్రం 4:30. సో విష్ణుప్రియ ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక ఇండివిజువల్ గేమ్. సో నువ్వు నీ గేమ్ వదిలేసి నువ్వు వేరే డైవర్షన్లో వెళ్తున్నావు అని చెప్పేసి నాకు యాజ్ అన్ ఆడియన్స్ నేను చూసిన నీ త్రూ అవుట్ ద జర్నీ అనిపించింది. నువ్వు నీ గేమ్ని పక్కన పెట్టేసి వేరే వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు నీ డైవర్షన్ మళ్ళినట్టు నాకు అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళు లైక్ అనర్హురాలివి అని నేను అనుకుంటున్నా. బిగ్ బాస్ షో అనేది ఒక పర్సనాలిటీ షో. నాకు ఇక్కడ ఉన్న 8 మందితో ఒక అద్భుతమైన బాండ్ ఉంది. నేను ఏ మినిట్ ఎవరితో టైం స్పెండ్ చేస్తే ఒక పర్సనాలిటీ బయటకు వస్తుంది. నాకు తెలుసు నా పర్సనాలిటీ ట్రూత్ఫుల్గా ఉంటే ఏదో ఒక రోజు ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతే ప్రేక్షక దేవుళ్ళు నన్ను ముందుకు తీసుకెళ్తారు. సో నేను ఇక్కడ ప్రతిసారి విన్ అయిపోవాలని నేను కానిది నేను పోర్ట్రేట్ చెయ్యను. ఇక్కడ నేనేం ఫీల్ అయ్యానో, నా ఎమోషన్స్ ఏంటి, నేను అదే పోర్ట్రే చేస్తాను. ఈ 5 వీక్స్ దాంట్లో చూసుకుంటే నాకు వీళ్ళందరిలో పోల్చుకుంటే మాత్రం నాకు నీ గేమ్ నాకు తక్కువ అనిపించింది. థ్యాంక్స్ లాట్. బట్ అది నచ్చకపోతే ఇట్స్ మై బ్యాడ్ లక్ అంతే. దట్స్ ఇట్. ఓకే. సెకండ్ నామినేషన్ యష్మి. మెయిన్ ఫస్ట్ పాయింట్ ఈజ్ రివెంజ్ నామినేషన్. ఓకే. సో నువ్వు మణికంఠతో లైక్ ఫస్ట్ ఎప్పుడైతే ప్రతిసారి నిన్నే నామినేట్ చేస్తా అని చెప్పడము. సో సెకండ్ పాయింట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ స్పోర్టివ్నెస్. అంటే మొన్న నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా, మొన్న ఏదో పప్పీ టాస్క్ జరిగినప్పుడు మణికంఠ నీది బొమ్మ తీసేసిండు సంథింగ్ జరిగినప్పుడు, నా బొమ్మ తీసేస్తావు కదా నువ్వు అని సంథింగ్ అంటే వాడు ఏడ్చిండు. దాని తర్వాత నువ్వు వచ్చి ఓదార్చినావు సంథింగ్ అది జరిగింది కదా. సో అదే మనీ నువ్వు నా డాల్ తీసేసావు కదా అని ఒక టాంట్ చేసింది కదా. వాడు హర్ట్ అయ్యేలాగా బిహేవ్ చేస్తున్నావు అని నాకు పర్సనల్గా అనిపించింది. అర్థమైంది. బట్ యాక్చువల్లీ ఒక క్లారిటీ, ఆ రోజు మనీ ఏడ్చింది నా విషయానికి కాదు, సీత విషయానికి. అండ్ చెప్పాలంటే నేనే ఫస్ట్ ఏడవద్దు మనీ అని. ఎందుకు ఏడుస్తున్నావు, అయిపోయింది కదా, నువ్వు నా బొమ్మ తీసావు కదా, మేబీ ఆ సెన్స్ లో చెప్పుంటాను. ఐ డోంట్ రిమెంబర్ నేను ఎలా టాంట్ చేశాను. సో అక్కడ టాంటింగ్ గా ఎక్కడ మాట్లాడానో నాకు తెలీదు. బికాజ్ అంతా ఆ కంఫర్ట్ జోన్ నాకు మనీకి లేదు. రివెంజ్ నామినేషన్స్ ది మీరు చెప్పారు, ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తాను నిన్నే అని చెప్పిన మాట నేను యాక్సెప్ట్ చేస్తాను. రివెంజ్ నామినేషన్ ఎందుకు వచ్చింది అంటే మనీ చెప్పిన తర్వాత అవును నేను రివెంజ్ నామినేషన్ చేస్తాను, ఎందుకు చేయకూడదు? బికాస్ బిగ్ బాస్ ఆ రోజు నన్ను లాస్ట్ గా పిలిచారు, నా మైండ్ లో మనీ ఉండే, నా పాయింట్స్ క్లియర్ గా ఉండే, నా ముందు కొన్ని పాయింట్స్ వాడు చెప్పాడు కాబట్టి ఆ పాయింట్స్ ని కూడా యాడ్ చేసి నేను చేశాను. వాడు రివెంజ్ నామినేషన్ అన్నాను, అయితే ఏంటి రివెంజ్ నామినేషన్ అనుకో అన్నాను. కానీ ప్రతిసారి మనీని నామినేట్ చేసే ముందు నేను గేమ్లో ఎక్కడ మిస్టేక్ చేశాడు, గేమ్లో నాకు ఎక్కడ నచ్చలేదు ఆ పాయింటే తీసాను తప్ప పర్సనల్గా నాకు కొన్ని మనీతో ప్రాబ్లమ్స్ ఉంది, ఆ పాయింట్ నేను ఎప్పుడు తీయలేదు. యాజ్ అ పర్సన్ నాకు ఎక్కడ వాడు ఏడుస్తుంటే నాకు నిజంగా బాధేస్తుంది. ఐ విల్ గో అండ్ మోటివేట్ హిమ్, దట్ ఈస్ మీ, ఐ కాంట్ చేంజ్ దట్. నేను బయట కూడా అంతే. This is what I saw and I am telling you the thing. But I'm making it clear, ప్రతి ఒక్కరికి హౌస్ నేను అదే చెప్తా, చాలా ఆపర్చునిటీస్ ఉంటది, ఏడవకండి అని. మేబీ నేను ఇలా రియాక్ట్ అయ్యి ఉంటా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో, బట్ నేను గేమ్స్ ని స్పోర్టివ్ గా తీసుకుంటాను. సో అదే నేను వేరే వాళ్ళకి కూడా చెప్తాను. అక్కడ ఇదంతా చెప్పినావు కదా, నీకు ఫ్రెండ్లీ అడ్వైస్ ఏంటంటే వెన్ ఎవర్ యు ఆర్ లూజింగ్ ఫ్రమ్ నౌ ఆన్ బీ కాన్షియస్ అండ్ విత్ యువర్ యాక్షన్స్. ఒకసారి అది నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో. సో ఐ డోంట్ వాంట్ ఇట్.
థ్యాంక్ యూ, యూ వెల్కమ్. ఫస్ట్లీ బిగ్ బాస్ అనేది చాలా బిగ్ ఆపర్చునిటీ, అందరికీ రాదు. అంత పెద్ద ఆపర్చునిటీ మీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావని నాకు అనిపించలేదు. సీరియస్నెస్ అస్సలు లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ప్రతి టాస్క్, చీఫ్ అవ్వడం అవ్వచ్చు అండ్ ఎనీ టాస్క్, ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఆ టాస్క్ మిస్ అయ్యావంటే నువ్వు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ మిస్ అయినట్లే. చీఫ్ అవ్వాలి అనుకుంటే నేను ఈ వీక్ చీఫ్ అవ్వాలనుకోవట్లేదు, ఐ ఆమ్ నాట్ రెడీ ఫర్ ఇట్, నేను 6th వీక్లో అవుతాను. 6th వీక్లో నీకు ఛాన్స్ రాకపోవచ్చు, అంతకుముందే మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నువ్వు చీఫ్గా ఉండి నువ్వు ఎలాగా రూల్ చేస్తున్నావో తెలిస్తేనే కదా జనాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు ఎవరైనా కానీ. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ అందరూ విన్ అవ్వడానికి ఇక్కడికి వచ్చారు ఎవరైనా కానీ. బికాజ్ ఎలిమినేట్ వెళ్ళిపోతే అది ఎంత బాధ ఉంటుందో నేను చూసా. అది ఎంత హర్టింగ్గా ఉంటుంది, ఎంత ట్రామా తీసుకెళ్తుంది. ఎందుకంటే చాలా ఆశలతో ఇక్కడ వచ్చుంటారు. మీకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు, గెలవాలనేసి అంత తపన లేనప్పుడు మీ బదులు వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. బిగ్ బాస్ విన్ అవ్వాలి, దాన్ని ఏమంటారు, ఆ టైటిల్ కావాలి అని తపన, ఆ ఫైర్ ఉండే వాళ్ళు ఇంట్లో ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీ ఫస్ట్ పాయింట్ నాకు సీరియస్నెస్ లేదనేది. నా లైఫ్లో సీరియస్నెస్ అసలు ఎప్పటికీ లేదు. బట్ స్టిల్ నాకు ఏది కావాలో నేను దాంట్లోనే సీరియస్నెస్ తీసుకుంటాను. అందుకే నా లైఫ్లో, నా కెరియర్లో నేను ఇంతవరకు పైకి వచ్చాను కాబట్టే, నాలో ఏదో ఒకటి ఉంది కాబట్టి ఈ షో వాళ్ళని పిలిచారు. ఎస్, చీఫ్ టాస్క్కి నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే దట్ ఈస్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవడానికి రెడీ లేనప్పుడు ఊరికే హడావిడిగా నేనైపోతా అని నాకు అనడం నాకు ఇష్టం లేదు. యూ షుడ్ బి రెడీ. అండ్ అసలు నాకు ఫస్ట్ ఈ షో అర్థం చేసుకొని, ఈ ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికే నాకు టైం కావాలి. బిగ్ బాస్ ఉండేది 15 వీక్సే కదా విన్ అవ్వడానికి. ఓన్లీ చీఫ్ అవుతే విన్ అవుతారా? ఓన్లీ లీడర్. ఒక్క నిమిషం, అసలు విన్ అవ్వాలి అని అసలు నీలో ఆ తపనే లేదు. నేను ఈ రోజు వచ్చాక కూడా 2 సార్లు విన్నా మీ దగ్గర. నేను విన్ అవ్వడానికి వచ్చానని మీరు చెప్పట్లేరు అసలు. ఎలా వచ్చింది అందరికి? నేను విన్ అవ్వడానికి వచ్చాను. విన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి కదా. ఎక్కడ చేసుకోవట్లేదు. నేను ఏ గేమ్ ఏ రోజైనా నాకున్న స్తోమతతో నేను చేసేది ఏ గేమ్ అయినా, నేను పర్ఫార్మ్ చేసేది ఏదైనా ట్రై చేస్తేనే కదా విష్ణు నువ్వు చీఫ్ అయిన తర్వాత నువ్వు చేయగలుగుతావా లేదా తెలిసేది. ఫస్ట్ ట్రై చేయకుండా నేను అవ్వలేను. రైట్ నౌ డాక్టర్ అవ్వాలని ఉంది. నేను ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ అయిపోవచ్చా? యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్. నువ్వు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి కదా. నువ్వు బిగ్ బాస్ కి వచ్చినప్పుడు ఇలాంటి ఉంటాయి టాస్క్లు నీకు తెలుసు కదా. నాకు తెలియకుండా మళ్ళీ ఎందుకు రావాలి? కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ ట్విస్ట్. అసలు ఏ సీజన్ అన్నా అంతే సీజన్స్ అసలు ఓన్లీ లీడర్ అనే వ్యక్తే ఉన్నారు. చీఫ్, క్లాన్స్ ఇలా లేదు. చీఫ్ అనే వ్యక్తి ఒక 10 మందిని హ్యాండిల్ చేయాలి, రేషన్ తీసుకురావాలి, అన్ని ప్లాన్ చేయాలి. ఇవన్నీ నా స్ట్రెంగ్స్ కాదు. ఐ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ప్రతిరోజు భుజాన్న నేను లీడర్ అవడానికి వచ్చాను, నేను విన్ అవడానికి వచ్చాను అని వేసుకుని తిరగను. ఐ అండర్స్టాండ్. మీరు ఈ వీక్ చీఫ్ అవ్వకండి, మీకు ఎప్పుడు ఇష్టమో అప్పుడే అవ్వండి. బట్ మీకన్నా చాలా మంది ఇప్పుడు 10 సార్లు చీఫ్ కంటెండర్ అవ్వాలనుకున్నా, చీఫ్ అవ్వాలనుకున్నా రెడీగా ఉండే వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ వాళ్ళకి ఆపర్చునిటీ ఎక్కువ అవసరం మీకన్నా అని నాకు అనిపించింది. అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను నేను. డెఫినెట్లీ వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మా వాళ్ళలో కూడా నేను చీఫ్ టాస్క్ లో చాలా సార్లు సాక్రిఫైస్ చేసుకోవాల్సినప్పుడు ఐ వాజ్ ద లాస్ట్ పర్సన్. ఐఎమ్ లైక్ ప్లీజ్ రిమూవ్ మీ అవుట్ బికాస్ ఐఎమ్ నాట్ రెడీ. అందుకే నామినేట్ చేశాను నేను. సో ఓకే, మీరు నామినేట్ చేస్తారు, ప్రేక్షకులు కదా బయట. నా నామినేషన్ కదా, నా నామినేషన్ కదా, నా ఫీలింగ్ కదా. బట్ ఐ విల్ స్టిల్, నీకు నచ్చకపోయినా నేను ఇప్పటికీ రోజే అది నీ ఇష్టం. స్వార్డ్ తీస్తాను. దట్ ఐఎమ్ ఎ వారియర్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మై క్లాన్ అని. వెన్ ఐఎమ్ నాట్ రెడీ ఐ విల్ షట్ మై మౌత్ అండ్ బి ఎ సోల్జర్ టు మై కింగ్. అదే. సో ఇది నీ ఇష్టం, నువ్వు అది మార్చుకుంటావో లేకపోతే నువ్వు ఇలానే ఉంటావో, దట్స్ అప్ టు యూ. బట్ నాకు నచ్చలేదు కాబట్టి నామినేట్ చేశాను అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే ఓకే ఫైన్. ఓకే బాస్. మీరు చీఫ్ అయిన తర్వాత నుంచి నాకు మీ గేమ్ అంతగా ఎక్కువ కనిపించలేదు. బికాస్ అంత ముందు వరకు నాకు చాలా ఫైర్ కనిపించింది. ఆ కంటిన్యూస్ టాస్క్, ఫుడ్ టాస్క్ అవన్నీ జరిగాయి కదా. ప్రతిదానికి మీరు వేరే వాళ్ళని రెఫర్ చేశారు కానీ మీరు రెడీగా లేరు ముందరికి వెళ్ళడానికి. మీకు తెలుసు కదా 7 సీజన్స్ మీరు చూసారు కదా. సో నామినేట్ చేశారంటే కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారని కూడా మీకు తెలుసు. కానీ నామినేట్ చేయడం ఎందుకు, ప్రతిసారి ఏడవడం ఎందుకు? ఓకే. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను ఇంటికి వచ్చిన తర్వాత నాతో చాలా మంది
బాగా మాట్లాడారు, వచ్చి వెల్కమింగ్ గా ఉన్నారు. బట్ నీ దగ్గర నుంచి నాకు అది కనిపించలేదు. అకార్డింగ్ టు మీ బిగ్ బాస్ ఇస్ ఏ పర్సనాలిటీ షో, టాస్క్ ఆడే షో కాదు. అండ్ నేను టాస్క్ ఆడాను, చీఫ్ అయ్యాను, అందరూ నన్ను ఎన్నుకున్నారు యాజ్ ఎ చీఫ్. నా పర్సనాలిటీ వైజ్ వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం కూడా గేమే. నాకు అనిపించింది సారీ క్రై బేబీ లాగా అనిపించింది నాకు. ఓకే అది నా పర్సనల్ ఫీలింగ్ సీత. బికాజ్ నేను ఇక్కడ అందరూ నాకు వెరీ క్లోజ్ అయ్యారు. అండ్ నాకు క్రై బేబీ లాగా అనిపించింది, అన్నిటికీ ఏడుస్తున్నట్టు. నో ఇష్యూస్, మీకు అనిపిస్తే తప్పులేదు. మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి మీకు కనెక్షన్స్ పెరిగితే మీరు ఒకరు ఎలిమినేట్ అయినప్పుడు, మీరు ఎలిమినేట్ అయినప్పుడు ఐ సా యూ క్రైయింగ్ వెరీ లౌడ్. బికాజ్ ఐ గాట్ ఎలిమినేటెడ్ కాబట్టి నేను ఏడ్చాను. వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారని నేను ఏడవ. అయితే మీ పర్సనాలిటీ అయి ఉండొచ్చు. నా పర్సనాలిటీ, నా డియర్ వన్స్ ప్లీజ్ మరి మాట్లాడనివ్వండి. నా నామినేషన్, నా డిఫెన్స్. నాకు ఎమోషన్స్ వస్తే ఏడుస్తాను, నెక్స్ట్ డే అంతే స్ట్రాంగ్. నాకు క్రై బేబీ లాగా అనిపించింది అని చెప్పాను. ఓకే, అండ్ ఎమోషన్స్ అంటే ఓన్లీ ఏడుపు కాదు. See, that is also an emotion. కోపం వచ్చి అరవడమే one of the emotion. It's not only the emotion. ఒక్కసారి when you mentioned emotion, ఒక్కసారి మాట్లాడతా. ప్రతి ఒక్కరి ఎమోషనల్ క్వశ్చన్ డిఫరెంట్ నైని. అండ్ ఇట్స్ ఓకే అండి, అది బయటికి నేను క్రై బేబీ లాగా వెళ్తే నా ఎమోషన్స్ నా స్ట్రెంగ్త్. అండ్ ఎనీ గివెన్ డే ఆ ఎమోషన్స్ వల్లే నేను అందరిని ఆడిపించాను. ఓకే, ప్లీజ్ ఆ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. ఐఎమ్ సారీ. నా దృష్టిలో నేను వెరీ వెల్కమింగ్, బయటైనా లోపలైనా. అండ్ ప్లీజ్ కమ్ టు మీ, వీ కెన్ హగ్, గివ్ ఎ వార్మ్ హగ్. అండ్ ఇక్కడ నుంచి మనం ముందు ప్రొసీడ్ అవుదాం. బట్ యా, సో అంతేనండి, ఏం లేదు. జస్ట్ నా ఎమోషన్స్ కొంచెం రోలర్ కోస్టర్ నిన్న జరిగింది. నా ఫ్రెండ్ వెళ్ళిపోయింది కాబట్టి నేను లో ఉండే. మనం అందరం కనెక్ట్ అవుదాం. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు గో. అండ్ థ్యాంక్ యూ, అంతే నా పాయింట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సాయంత్రం 5:30 నాకెందుకో వాళ్ళందరూ ఇప్పుడు డెఫినెట్లీ ఎవరు చెయ్యరు రామని, ఎవరు చెయ్యరు, ఎవరు ఆ ధైర్యం చెయ్యరు, ఆ రిస్క్ తీసుకోరు. అన్లెస్ అంటే వాడు 1 వీక్ వాడితో ఎక్స్పీరియన్స్ చేసే వరకు వాళ్ళందరూ చెప్పే మాటలను కూడా కొంచెం డీకోడ్ చేసి డీకోడ్ చేయాలి. ఆబ్వియస్లీ కాదు, మనం ఎంత డీకోడ్ చేసినా మనకు అనిపించి నిజమే చేస్తున్నాం కానీ కావాలని మనం యాక్ట్ చేయొద్దు, జస్ట్ అవాయిడ్ చేయండి అంటున్నాను నేను, అంతే. నేను డ్రామాలు చేయడానికి నాకు రాదు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఓపెన్గా తప్పు చేస్తున్నావు అంట. అది నేను పక్కన పెట్టి నువ్వు ఏడుస్తున్నావా, ఏడవక్కరా అని నేను అలా కూడా. అదే సేమ్ పర్సన్ నాకు ఒక్క గేమ్కి వచ్చి నాకు మోటివేట్ చేయలేదు. స్పోర్టివ్ అని తీసారు కదా, నేను మనీ నచ్చకపోయినా నేను చాలా సరి వెళ్ళి బాగా ఆడుతున్నావు మనీ, బాగా ఆడావను. అదే సేమ్ పర్సన్ నాతో ఒక్క గేమ్కి వచ్చి చెప్పలేదు. మణికంఠ హీరో అయ్యి మనం వచ్చి తనని హీరో చేసి వీళ్ళందరినీ నామినేట్ చేస్తున్నాం. తనని ఎందుకు అలా ట్రీట్ చేస్తున్నారు, తనకు ఎందుకు ఇట్లా పెయిన్ ఇస్తున్నారు అనేది చెప్తున్నాము. అయితే అసలు పోర్ట్రే అయ్యేది అది కాదు కదా. తను మమ్మల్ని ఇక్కడ టార్చర్ చేస్తున్నాడు, తనని మేం భరిస్తున్నాము. మీరు అది చెప్పకుండా మీరు వచ్చి తనని సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే మాకు అది బయటకి ఏం వెళ్తుందో ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లా. మీరు చూసింది ఇంతే, దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ జరిగింది వేరంటే మేము అందరం కొత్తగా రాలా, కానీ బయట చూసేదే కదా ఇంపార్టెంట్. పర్సనాలిటీ ఇవే కనిపిస్తున్నాయి. అక్కడ పర్సన్ వాడే ఉన్నాడు కదా, కొత్త పర్సన్ వచ్చి చేసేయలేదు కదా. చేసిందే ముందేం జరిగింది వెనకేం జరిగిందో కట్ చేస్తే నువ్వు అక్కడ చేసింది కూడా నువ్వే కదా. సాయంత్రం 6:15 సో నేను జెన్యున్గా అసలు లోపల వీళ్ళు ఎలా ఉన్నారు, బయట నేను చూసేది అలానే కరెక్ట్గానే ప్రొజెక్ట్ అవుతుందా లేకపోతే మేము ఏమైనా మిస్ అవుతున్నాం అని చెప్పేసి నేను జెన్యున్గా అందరి దగ్గర కొంత టైం స్పెండ్ చేశా. ఐ ట్రైడ్. ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్కలా ఉంటారు కదా, నేను ట్రై చేశాను, అందరి దగ్గర ట్రై చేశా. ఈ ప్రాసెస్లో నేను మీ దగ్గర కూడా ట్రై చేశా, బట్ సేమ్ ఎనర్జీ నాకు రాలా. అంటే మీరు చెప్పారు, తను నైని చెప్పేటప్పుడు చెప్పారు నైనిక ఇలా ఉందని. మనం టాస్క్లో ఉన్నాం, మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం. నాకు ఆ ఎనర్జీ రానప్పుడు ఈ 8 మెంబర్స్లో నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అది నా రీజన్. ఎప్పుడు వచ్చి మాట్లాడారు మీరు? నేను అందరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మణికంఠ నీతో మాట్లాడతా అని నేను తనతో మాట్లాడలా. మీరున్న గ్రూప్లోనో నేను వెళ్ళి ట్రై చేశా. ఇప్పుడు సరే యూ ఫీల్ ఐఎమ్ నాట్ ఫిట్ టు బి ఇన్ ద హౌస్, అది కాదు నా మరి అది నాట్ ఫిట్ టు బి హౌస్ కదా. అవును, ఇప్పుడు నాకు నాట్ ఫిట్ అంటే ఫస్ట్ నేను కనెక్షన్ చూస్తాను. ఇప్పుడు 24 hours లో నేను ట్రై చేశా, కానీ మీరు అసలు నాకు రెస్పాన్స్ లేదు కదా. మీరు యాక్చువల్లీ ఐ డోంట్ నో, ఇది
రీజన్ వ్యాలిడ్ అనిపించలేదు, బట్ ఐ యాక్సెప్ట్ యువర్ నామినేషన్ బికాస్ ఐ హ్యావ్ టు. నాకు మీరు నా దగ్గరకు వచ్చి పర్సనల్ గా మాట్లాడలేదు, అండ్ ఆన్ ఏ గ్రూప్ కన్వర్జేషన్ గా మీరు మాట్లాడారు అంటే నేను గెలుక్కొని మీరు ఏదో జోన్ లో ఉండి మీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారేమో, మీరు ఎందుకంటే మీరు అందరూ బయట తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ జోన్ లో ఉన్నారు కాబట్టి మీకు నేను మా స్పేస్ ఇచ్చాను తప్పితే వెల్కమ్ చేయాలని కదా. మీరు వచ్చినప్పుడు అందరు వచ్చినప్పుడు నేను వచ్చి గ్రీట్ చేశాను, హాయ్ మెహబూబ్ మై నేమ్ ఇస్ సీత అని. బట్ నాకు మిమ్మల్ని వెల్కమ్ చేయొద్దని కానీ మీతో మాట్లాడొద్దు కానీ ఏ ఇంటెన్షన్ లేదు. స్లోగా ఇవాళ అందరూ ఓపెన్ అప్ అవుతూ అందరితో మాట్లాడుతున్నాను మెల్లమెల్లగా. హోప్ఫుల్లీ నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, హోప్ఫుల్లీ మనం తొందరలో కనెక్ట్ అవుతాం. బట్ ద రీజన్ దట్ నేను మీతో ఓపెన్ అప్ అవ్వలేదు అన్న దానికి నామినేషన్ ఆర్ నాట్ ఫిట్ ఇన్ ద హౌస్ అంటే నేను అది వ్యాలిడ్ అనుకోవట్లేదు. బట్ ఓకే, మీ మీరు అది తీసుకుంటారా తీసుకోరా అని. మీరు నా దగ్గరికి రాలేదు కాబట్టి ఐ డోంట్ థింక్ మీరు కూడా నన్ను వెల్కమ్ చేశారు. మీరు బయట గేమ్ చూసి వచ్చి కూడా నన్ను వెల్కమింగ్ చేయలేదని నాకు అనిపిస్తుంది. సో మేబీ నెక్స్ట్ వీక్ అలా వస్తే నేను కూడా మీరు నన్ను వెల్కమ్ చేయలేదని నామినేట్ చేస్తాను. ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం. మీరు రేపటి నామినేషన్ గురించి ఓకే, నో ప్రాబ్లం. నా సెకండ్ నామినేషన్ వచ్చి యష్మి గారు బిగ్ బాస్. ఫస్ట్ పాయింట్ అదే సేమ్, మేము ట్రై చేస్తున్నాం మాట్లాడడానికి, ఎందుకో మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో. అంటే 8 మెంబర్స్ వీళ్ళు ఒకేసారి వచ్చారేంటి, వీళ్ళేంటి అంటే మేము ఒక 5 వీక్స్ నుంచి ఉన్నాం కదా ఆల్రెడీ అన్నట్టు మీరు అనుకుంటున్నారో లేదు తెలియదు, కానీ నాకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మేము వచ్చిన వాళ్ళని అనిపించింది. ఇప్పుడు ఒక పాయింట్ జరిగింది, దాని మీద నాకు నామినేషన్ కాదు, జస్ట్ నాకు ఒక కన్సర్న్ ఉంది. అక్కడ ఏదో మిల్క్ ప్యాకెట్స్ ఏదో అడుగుతుండే 10 12 ఎన్నో ఉన్నాయి. మాకు ఒకవేళ టీ లేకపోతే మాకు సైక్ అయిపోయిద్దండి అన్నారు. మీకు వీక్ మొత్తం మీరు ఆలోచిస్తున్నారు, ఒక్క పూట మీతో పాటే హౌస్ మేట్స్ ఉన్నారు. అరే వీళ్ళు వచ్చారు, వాళ్ళకి ఒక ప్యాకెట్ ఇస్తే ఏమైద్ది అనే సైడ్ నుంచి మీరు ఆలోచించాలి. సో ఈ 2 పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి. మిల్క్ యాక్చువల్లీ నేను ఫుడ్ డివైడ్ చేయండి అంటే నిజంగా నా ఇంటెన్షన్ మీకు మిల్క్ ఇవ్వకూడదు అంటే నేను ఏ ఫుడ్ నేను షేర్ చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఆ పాయింట్ నేను మా చీఫ్తో అస్సలు తీయలేదు, ఫుడ్ గురించి నా టాపికే తీయలేదు నేను. సో నా మైండ్లో మీకు ఈక్వల్గా షేర్ చేయాలి అనే థాట్ ఉండే. నాది ఒకటి బెడ్రూమ్ ఇద్దాము అనేది నా ఒపీనియన్. ఓకే, సో ఫుడ్ది నా ఇంటెన్షన్ కాదు. నార్మల్గా చీఫ్ డిసిషన్ తీసుకున్న తర్వాత మిల్క్ ఇవ్వకూడదు అన్నప్పుడు మాత్రమే నేను తీసుకొని నాకు సైక్ అయిపోతే నార్మల్గా ఫన్గా చెప్పాను. మీకు అలా అనిపించుంటే ఐఎమ్ రియలీ సారీ, నాకు ఇక్కడ కూడా అర్థమైంది. ఫన్నీ వేరేలాగా తీసుకున్నారు మీరు, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. మీకు ఒక్క పూట లేకపోతేనే సైక్ అవుతారు అనుకుంటే ఇంకో పర్సన్ కూడా మనల్ని వచ్చి ఒక 4-5 టైమ్స్ అడిగినప్పుడు మనం ఎందుకు ఆ పాయింట్ గురించి అసలు నేను ఆలోచించట్లేదు. చాక్లెట్ నాకు వచ్చినప్పుడు నేను షేర్ చేసుకున్నా, నేను ఎందుకు షేర్ చేసుకోకుండా ఉంటా? ఐ రెస్పెక్ట్ మై మెగా చీఫ్. నేను ఎట్లా ఇస్తాను? ఆ రైట్స్ నాకు లేదు. సరే, అది మిగతా వాళ్ళు నన్ను వచ్చి నెక్స్ట్ నామినేషన్ లో వేసుకుంటారు. నువ్వు ఎందుకు ఇచ్చావమ్మా మిల్క్ అని? ఓకే, నా ఉద్దేశం కాన్వర్సేషన్ అంటే కనెక్షన్ బిల్డ్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను వచ్చి ఏంటి ఎలా ఉన్నావన్నా అది గ్రీట్ చేయడమే. నాకు మీరు అవైలబుల్ ఉండాలి కదా. మీరు ఇప్పుడు అక్కడ మీ రూమ్లో ఉన్నారు, మీ స్పేస్లో ఉన్నారు, నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేను కదా. అవును, అలానే ఒక నిమిషం, ఎక్కడెక్కడ రిసీవ్ ఫస్ట్ డే ఎంతవరకు రిసీవ్ చేసుకోవాలో అంతవరకు అందరూ చేసుకున్నాం. నాకు రిసీవ్ చేసుకునే దాంట్లో నాకు ప్రాబ్లం లేదండి. అండ్ మధ్యలో మీరు బిర్యానీ తింటుంటే వేడి చేసి ఇవ్వనా అని కూడా నేను చెప్పాను. వీళ్ళు కూడా కంటెస్టెంట్ గా వచ్చారు అని నాకు ఎక్కడెక్కడ అనిపించింది అక్కడ అన్ని చోట్ల నేను మాట్లాడాను. యాక్చువల్లీ నాకు అనిపించింది మీరు ఓపెన్ అప్ అవ్వలేదు, మీరు అందరితో మాట్లాడలేదు అనేది జెన్యూన్ గా చెప్తున్నా. నాకు అనిపించింది మీరు చాలా చూస్ చేసుకుంటున్నారో లేకపోతే మీరు సైలెంట్ గా వెనకెళ్తున్నారో నిజంగా నాకు అనిపించింది ఆ థాట్. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఆ కంఫర్ట్ జోన్ మాకిస్తే అట్లీస్ట్ నాకిస్తే నేను ఓపెన్ గా మాట్లాడతాను. బికాజ్ ఐ యామ్ ఎ టాకటివ్ గర్ల్. ఓపెన్ టు ఎవ్రీవన్ ఇన్ ద హౌస్. ఏ టైం లో అన్నా నాతో వచ్చి మాట్లాడొచ్చు. మెగా చీఫ్ లెట్ మీ పుట్ ఇట్ అవుట్. ఆయన ఇంతకుముందు పాల ప్యాకెట్ల విషయం ఏదైతే తీసిండు, మళ్ళీ నేను ఒకవేళ కొద్దిసేపు అయినాక పాల ప్యాకెట్లు ఇస్తే ఈయన చెప్పిండని ఇచ్చిన అని వస్తుంది. యాక్చువల్గా మేము పాల ప్యాకెట్లు రీప్లేస్ పెట్టినప్పుడు 13 పెట్టినాం. ఇంకా 3 వస్తే ఏం చేద్దామని చెప్పి నేను, నిఖిల్, ఇంకోరు ఎవరుండే ఆడ సీత, మేము ముగ్గురం ఆడ మాట్లాడుకున్నాం. ఒక 2 పాల ప్యాకెట్లు వీళ్ళకి ఇద్దామని మేము డిసైడ్ అయినాం. ఇంతకుముందు స్టోర్ రూమ్ కెమెరాకి కూడా అడిగిన, బిగ్ బాస్ మీరు కొంచెం ఆ 3 పంపించండి, ఈ 10లకు వెళ్ళి కూడా ఇవ్వచ్చు, మళ్ళీ 3 రాకపోతే ప్రాబ్లం అవుతుందని. ఇప్పుడు 3 వస్తే దాంట్లోకి వెళ్ళి 2 ఇస్తా. ఆ విషయం మేము దీనికన్నా ముందే డిసైడ్ చేసినాం. మళ్ళీ మెహబూబ్ చెప్పిండని ఇచ్చినామని అనుకోకండి. ఓకే,
సాయంత్రం 6:30 తేజ వస్తున్నా నామినేషన్ చేయమన్నాడు కాబట్టి బిగ్ బాస్ నాకు 8 అవకాశాలు ఇస్తే 8 మందిని చేసేస్తా ఆన్ సింగిల్ రీజన్. పొద్దునే లేకుండా ఆయన పాట పెట్టగా డాన్స్ చేయట్లేదబ్బా. ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది డాన్స్ వేసేటప్పుడు కుక్కల సౌండ్ పెట్టాడు బిగ్ బాస్. నేను ఎప్పుడు చూడలా. ఆ ఊపు కావాలి ఇంత వేసుకొని నాకు డాన్స్ రాకపోతేనే డింగ్ 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 నేను తెగేసా డాన్సులు. రేపు మార్నింగ్ నుంచి కలిసి డాన్స్ చేద్దాం, మీ అందరికి నేను నేర్పిస్తా డాన్స్. ఫస్ట్ నామినేషన్ వచ్చేపాటికి సీత గారు. మేడం గారు రండి మేడం. థ్యాంక్ యూ. మీరు చీఫ్గా నామినేట్ అయిన తర్వాత మీ క్లాన్ సభ్యులు మీరు ఒక టాస్క్ ఓడిపోయినప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు, మీ టీంలో అన్ఫిట్ ఎవరో వాళ్ళని తీసేయండి అని చెప్పారు. అవును. మీరేం చేశారు, మీ క్లాన్ సభ్యులందరూ కూర్చొని నిర్ణయించుకొని ఒక సభ్యుడిని సెలెక్ట్ చేసుకున్నారు. మెజారిటీ ఓట్స్ ప్రకారం మణికంఠ గారి పేరు వచ్చినప్పుడు యాజ్ ఎ క్లాన్ చీఫ్ గా మీరు అందరినీ అడిగినప్పుడు మీరు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి, మణికంఠ గారి పేరు చెప్పాలి బిగ్ బాస్ కి. ఆ డిస్కషన్స్ అంతా అయిపోయిన తర్వాత నబీల్ గారితో మీరు అన్నారు, ఒరే పద్దాకలా మణికంఠ అదే చెబితే ఇట్లా ఇద్దేమో, సరే నేను వెళ్తా, ఐ విల్ సాక్రిఫైస్ మై సెల్ఫ్. అవును, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు మీరేదో అక్కడ గేమ్ లో ఇలా చేయడం వల్ల నాకేమన్నా ప్లస్ అయితే మీరు భావించారేమో అనే భావన మాకు కలిగింది. అది అలా జరిగిన తర్వాత ఎప్పుడైతే బిగ్ బాస్ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఎవరి వల్ల అయితే గేమ్ ఓడిపోతారు అని అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పండి అని బిగ్ బాస్ చెప్పాడు. నువ్వు లోపలే అన్ఫిట్, నా పేరు నేను చెప్పుకుంటా, నువ్వు డిసైడ్ అయిపోయావు ఐఎమ్ అన్ఫిట్ ఫర్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు క్విట్ అని. నా నెక్స్ట్ ఎమ్మటనే వద్దొద్దులే అని చెప్పి మళ్ళీ మణికంఠ గారి పేరు చెప్పావు. నీ యొక్క క్లారిటీ ఆఫ్ థింకింగ్ మిస్ అయ్యింది. దిస్ ఈస్ మై ఫస్ట్ పాయింట్. ఓకే, సపర్లు పడుతుంది. తేజ గారు యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ వీక్ వరకు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ జరిగినప్పుడు బిగ్ బాస్ కారణాలు అడగలేదు. అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు నా పేరు కూడా మెజారిటీలో వచ్చింది. ఎందుకనంటే వీళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళిపోతే వీళ్ళు నామినేషన్స్ లో ఉన్న వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది. అండ్ మణికంఠ నా దగ్గరికి వచ్చినప్పుడు నా క్లాన్ డిసైడ్ చేసుకొని వచ్చాడు. మణికంఠ ఆ క్లాన్ నుంచి షిఫ్ట్ అయ్యి నేను సాక్రిఫైస్ చేశానన్న పాయింట్ మీద నన్ను ఫస్ట్ తీయకండి అని నాకు చెప్పాడు. సో ఆయన అడిగినందువల్ల ఆ టైంలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అగైన్ మళ్ళీ నేను అందరిని అడిగి అందరూ చెప్పిన పేరే చెప్పాను. ఓకేనా, క్లారిటీ ఆఫ్ థాట్ మీరు ఉంది అనుకుంటారు, ఆ మూమెంట్ లోనే ఉంది, బట్ ఎంటైర్ సినారియోలో లేదు అనేది నా. ఓకే, మీకు అలా అనిపించవచ్చు, ఐ రెస్పెక్ట్. నెక్స్ట్ మణికంఠ గారు ఆడిన టాస్క్, ఆ టాస్క్ లో నైనికాతో పాటు టీం అందరూ నైనికాస్ గేమ్, షీ ఈజ్ ఏ డాన్సర్, వెల్ బ్యాలెన్సింగ్, తను పంపిస్తే మనకు వర్కౌట్ అవుతుంది అని అందరూ చెప్పారు, తను కూడా చెప్పారు. కానీ మీరు అక్కడ మణికంఠ గారికి కన్సర్న్ చూపించి ఆయనకు అవకాశం ఇచ్చారు. అవును, ఇక్కడ కూడా యాజ్ ఎ చీఫ్ గా మీరు ఫెయిల్ అయ్యారనేది నా పాయింట్. నైనికా లాస్ట్ వీక్ క్యూబ్ గేమ్ ఆడింది అండ్ మణికంఠ నన్ను అడిగే వచ్చారు నా క్లాన్ లోకి ఆపర్చునిటీ ఇస్తారా అని. సో ఆ పాయింట్ లో మణికంఠ తన పాయింట్స్ గట్టిగా పెట్టాడు. సో అక్కడ డిసిషన్ మేకింగ్ లో నేను ఏం తడబడలేదు, మణికంఠనే తీసుకున్నాను. మీకు అలా అనిపించుండొచ్చు, అది వాళ్ళ బయటికి వెళ్ళుండొచ్చు, బట్ లోపల జరిగిన చాలా కన్వర్జేషన్స్ మీకు తెలియదు అంతే. ఓకే, ఇయే పాయింట్స్. ఓకే అండి, థాంక్యూ. యా, సాయంత్రం 6:45 మణికంఠ బ్రో, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు నన్ను ఎత్తమంటే 2 కాళ్ళు 2 చేతులు ఎత్తుతా. ఓకే, ప్రాబ్లం లేనివాడు ఎవడో ఉన్నాడబ్బా. ఓకేనా, ఎవ్రీ వన్ హ్యాస్ దే ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ గారు ఉన్నాడు, వాడికి ప్రాబ్లం ఉంది. రోహిణి గారు కాల్ ఇంజూరీ, అటువంటి బయటికి ఎవరు చెప్పుకోలేరు. చెప్పుకుంటే నాకు చాలా దారుణాలు ఉన్నాయి, నేనేం చెప్పను. అండ్ ఇక్కడ అరే నాకు ప్రాబ్లం ఉందని ఒకసారి చెప్పినప్పుడు అరే పాపం రా మనవాడికి ప్రాబ్లం ఉందిరా అర్థం చేసుకుంటాం. రెండోసారి చెప్పినప్పుడు అయ్యో పాపం అనుకుంటాం. మూడోసారి చెప్పినప్పుడు బాగా ఫీల్ అవుతున్నాడులే అనుకుంటాం. నాలుగోసారి చెప్పినప్పుడు ఎందుకురా పదాలు చెబుతాడు అనేది ఒకటి అనుకుంటాం. ఇందులో ఒక విషయం నేను అప్రిషియేట్ చేస్తాను బ్రో, సీరియస్లీ యు ఆర్ ఏ గుడ్ గేమర్ అకార్డింగ్ టు యూ. అండ్ ఇంకోటి చెప్తాను బ్రో, నేను ఇదంతా మీకు తెలియకుండా అలా వచ్చేస్తుంది, ఇది నాకేమీ పాయింట్ ఆఫ్ లేదు, ఇన్సిడెంట్స్ ప్రకారంగా ఇది జరుగుతుంది తేజ అంటే సీరియస్లీ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. సీరియస్లీ చేంజ్ ఇట్. కాదు నేను వాంటెడ్ గానే నాకు తెలిసే కొన్నిసార్లు చేస్తున్నానంటే రియల్లీ ఐ అప్రిషియేట్ యూ, యు ఆర్ ఏ గుడ్ గేమర్. సీరియస్లీ అది చెప్తున్నా. మీరు అన్న పాయింట్ నేను రియలైజ్ అయ్యా. ఆల్ ఆఫ్ సడన్ అయితే నాకు అవ్వదు కాబట్టి నేను అది కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. షల్ వి గో టు అనదర్ పాయింట్? యా ప్లీజ్. మీరు మొన్న పప్పీస్ టాస్క్ లో సీత గారు మిమ్మల్ని తీసేసినప్పుడు చాలా ఫీల్ అయ్యారు. దాని తర్వాత ఓకే అయిపోయింది, దాని ఏం లేదు. నేను ఇది ఎందుకు చెప్పానంటే ఫుడ్ గురించి బిగ్ బాస్ మీకు ఫుడ్ కన్ఫెషన్ రూమ్ లో పెట్టి ఎవరు తీసుకెళ్తారని ఆ గేమ్ జరుగుతున్నప్పుడు మీరు నబీల్తో కూడా అన్నారు, అరే నబీల్ నీతో పాటు సీత వచ్చుంటే నేను సీతదే తీసుకొస్తా, నువ్వేం అనుకోకని కూడా చెప్పారు బ్రదర్. ఓకే అన్నావు. లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ నీ ఫ్రెండ్స్ ఎవరంటే నువ్వు చెప్పిన పేర్లు ఏంటి బ్రో?
నబీల్ అండ్ విష్ణుప్రియ. ఓకే, ఫుడ్ వచ్చినప్పుడు సీతకి తీసుకొస్తానని మనసులో మీకు నిజంగా ఉండి ఉంటే లోపలికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఫ్రెండ్ పేరులో అయినా సీత గారి పేరు చెప్పేవాళ్ళుగా. లేదండి, సీత ఇక్కడ మేము ఇద్దరు ఇక్కడ పడుకొని ఉన్నా, సీత ఏడ్చింది. ఇక్కడ సీత అండ్ నబీల్ ఇద్దరు మాట్లాడుకుంటారు, నాకు కావాలంటే నాకు కావాలండి. అమ్మాయి ఏడ్చింది, నాకు బాధగా అనిపించింది. అరే అంతా మిస్ అవుతుందా, వీడు కొంచెం తట్టుకునే కెపాసిటీ ఉంది, అమ్మాయి కొంచెం డౌన్ అవుతుంది, అలా ఆ ఉద్దేశంతో నేను తనని తెస్తా అన్నా కానీ ఇంకొక వేరే ఉద్దేశం ఏం లేదు. నాకు ఫ్రెండ్ ఏం కాదంటారు, జస్ట్ నార్మల్ అంతే. తను నాకు నార్మల్ గానే ఉంది. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఆవిడతో చెప్పారు చాలా సార్, నువ్వు నాకు మంచి ఫ్రెండ్. మంచి ఫ్రెండ్ అండి, బట్ బెస్ట్ ఫ్రెండ్ కాదు తను. నాకు అట్ ప్రెసెంట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే విష్ణు. అండ్ ఎందుకు అంత ఫీల్ అయ్యావు? నా అందరు తీసుకోలేదు కదా నీ పప్పి. నాకు తగ్గిపోయింది సీత, ఫ్రాంక్ గా చెప్తున్నాను, మీ చాలా తగ్గిపోయింది నాకు. ఆ పప్పి రోజుకి తర్వాత ఫుడ్ రోజుకి ఎన్ని రోజులు తేడా అండి? రోజే అండి. ఆబ్వియస్లీ నేను హట్ అయ్యాను. ఇంకొక పాయింట్, సేమ్ ఫుడ్ రిలేటెడ్ టాస్కే మీది. యష్మి గారు తీసుకురాలా, మీరు చాలా బాగా బాధపడ్డారు. అలా చేసినందుకు యష్మి గారి మీద నాకు కూడా బీభత్సమే. అరే ఇవ్వచ్చు కదబ్బా, ఆయన దీని గురించే కదా వెయిట్ చేస్తుంది, తీసుకెళ్లి ఇచ్చేస్తే కొంచెం ఆయన ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. బిగ్ బాస్ హౌస్ ఈజ్ పర్సనాలిటీ, ఎలాగో ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసుకునే స్టేజే ఇది. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళే ముందే పృథ్వీ గారు, ఒరే నాదొస్తే నాదొద్దు, ఎవరిదైనా తీసురా, యష్మిది వచ్చినా యష్మిది కూడా తీసురా అనే మాట ఆయన అన్నారు. నువ్వు బయటికి వచ్చినప్పుడు ఆ యష్మి అనే అమ్మాయి నిఖిల్ ఫుడ్ తీసుకొని వచ్చినప్పుడు నువ్వెంతైతే బాధపడ్డావు, నువ్వు పృథ్వీ తీసుకొచ్చినప్పుడు దానికి రెట్టింపు బాధ ఆ అమ్మాయి పడింది. నువ్వు అది కూడా ఆలోచించు, పోనీలేవే మనం చేసిందని చేద్దాం, ఇచ్చేద్దాం అని అనుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేదని నాకు అనిపించింది. నేను యష్మిని కూడా అడిగానండి, నీది ఒకవేళ వస్తే కనుక నేను తెయ్యాలా వద్దా అంటే, నీ ఇష్టంలో నాకు తేకపోయినా పర్లేదు అంది. అండ్ ఫస్ట్ వీక్ లో కూడా తను నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తేకపోయినా పర్లేదనే లేదు, ఆ సిచ్యువేషన్ లో ఎలా చేంజ్ చేయకు. ఒక్క నిమిషం, ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. yes మీరు ఫస్ట్ ఇందాక నామినేషన్ మాట్లాడుతున్నప్పుడు ఐ వాస్ హోల్డింగ్. ఫస్ట్ వర్డ్ కి జంప్ అవ్వకండి ప్లీజ్, ఫస్ట్ వర్డ్ కి జంప్ అవ్వకండి. నేను నా హార్ట్ కి అక్కడ నాకు మమ్మీ సెంటిమెంట్ ఎక్కువ క్లింక్ అయిపోతాను. అదే చెప్తున్నా, మీకు బయట ఏది ప్రొజెక్ట్ చేసుకున్నా లోపల అనేది అమ్మాయి మీ మీద గ్రజ్జి పెట్టేసుకుంది అనేది ఉంటది బ్రో. మనుషులం బ్రో మనం. నాకు అసలు లేదు అమ్మో, అప్పుడు మనుషులు అవ్వం బ్రో మనం, మనుషులు బ్రో మనం, ఫీలింగ్స్ ఉంటాయి. ఆ థాట్ అమ్మాయి కంటిన్యూస్ గా నామినేట్ చేస్తాను చూస్తుంటే కొట్టాలనిపిస్తుంది నాకు. ఎవరు అయ్యావా అని అమ్మ రోజు నన్ను నామినేట్ చేసేది అనిపించింది. వి హావ్ దట్ ఫీలింగ్. అలా అంటున్నారు కదా మీరు, అలా అంటున్నారు కదా, ఇదే అమ్మాయి అక్కడ ఏడుస్తుండే నాకు వెళ్తే మళ్ళీ ఎక్కడ అమ్మాయి మీద సింపతి చూపించానని వర్డ్ వస్తుంది అని చెప్పి నేను కంట్రోల్ చేసుకొని ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే సింపతి చూపించాను ఎలా ప్రొజెక్ట్ అయితే అనుకున్నావు కదా, ఏం ఆలోచించకూడదు. గేమ్ మనలాగా ఉండాలి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తే అమ్మో జనాలు ఎలా తీసుకుంటారేమో అని క్యాలిక్యులేట్ గా మూవ్ వేస్తున్నావు కదా, దట్స్ వై ఐఎమ్ సేడ్ యు ఆర్ ఎ గేమర్. ఎవ్రీథింగ్ నాకు ఏదైతే ట్యాక్స్ ఉన్నాయో నాకు కూడా ఉంటుంది కదా, ఈ షో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నాకు పడిన ట్యాక్స్ అని నేను తీసేయాలని, ఎందుకంటే నాకు ప్యూర్గా వెళ్ళి లైఫ్ లీడ్ చేయాలని ఉంది. యు ఆర్ లివింగ్ ఏ గ్రేట్ లైఫ్. నీ లైఫ్ ఇక్కడ చూసాం, బయట ఏందో చూసాం, మొత్తం ఇక్కడ చెప్పిన దానికన్నా మంచిగానే చూసి వచ్చాం కాబట్టి చెప్తున్నా. సో ఇదే నా మైండ్ లో ఉన్నది ఇంతే. ఐ మీన్ తీసుకొచ్చుంటే బాగుంటదేమో అని చెప్పానులే కానీ నువ్వు తీసుకురానేం చెప్పలా, బట్ తీసుకురాకుండా ఉండడమే మంచిదని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఆ రకంగా మరి పెట్టుకున్న వ్యక్తి ఏ మనిషి పోయి ఇవ్వడం. క్లారిటీ, ఐ హ్యావ్ దట్ క్లారిటీ. నీకు చెప్పాలనిపించి చెప్పా. ఓకేనా బ్రో? ఓకే అండి.